ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు. ఆర్మీలో మీరు పడే కష్టాలంటే అన్ని ఇన్ని కాదు సార్. ఆ కష్టాల గురించి ఏం చెప్తారు? వితౌట్ టెక్నాలజీ నేను 1970 కమిషన్ మీరు అన్నట్టుగా జాయిన్ అయిపోయిన వెంటనే వార్నింగ్ వచ్చింది. ఏమని? వార్కి వెళ్ళాలి, అందరూ మూవ్ అవ్వాలని. వింటర్ లో వార్ చాలా హెవీగా ఉండే వెపన్స్. ఎంత వెయిట్ ఉంటుంది సార్ ఒక వెపన్ అప్పుడు? ఇప్పటికే కళ్ళు మూసుకుంటే మీకు గుర్తొచ్చే వార్ ఏంటి సార్? 7 గార్డ్స్ ఒక బెటాలియన్ ఉండేది. అటాక్ లోకి వెళ్ళారు. అటాక్ లో వెళ్తున్న టైంలో స్నో లేదు. వెళ్ళి అటాక్ అయిన వెంటనే స్నో పడతాం మొదలుపెట్టి సుమారు 100 మందికి పైగా. నిజమా సార్? అప్పుడు చంపేసి ఆడవాళ్ళని రేపులు చేసేవాళ్ళు? ఖచ్చితంగా. ఇవన్నీ 2 స్టోరీస్. స్టేట్ గవర్నమెంట్ కూడాను బయటకు రానివ్వలేదు. పక్క దేశాలకు దొరికినప్పుడు వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నాం, మన వాళ్ళని చాలా హెరాస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఎవరైనా మనకు దొరికితే అతిథి మర్యాదలు చేస్తుంటారు. అది నిజమా కాదో మీరే చెప్పాలి. అసలుకి ఆ బ్యాచ్మేట్ విపరీతంగా అరెస్ట్ చేశారు, అది చేశారు, అరెస్ట్ చేశారు మనిషి ఒక మగవాడి మీద. మీరు విన్నదంటే ఏమని చెప్తారు ముకుంద్ వరదరాజన్ గారి గురించి? వరదరాజన్ ఇస్ వన్ స్టోరీ. వారు అసలుకి ఇంకా ఉంటామో లేమో అని తెలియలేని స్థితికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ టైంకి ఫ్యామిలీ గుర్తు వస్తుంది అసలుకి. నేను సెకండ్ లెఫ్టినెంట్ జాయిన్ అప్పుడు పెళ్ళి 2 నెలలు అయినప్పుడు నా పక్కన చనిపోయాడు. ఆర్మీ ఇస్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. భరతమాత అదృష్టం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు. సో రామచంద్రరావు గారు నమస్తే. సో నిజంగా ఆర్మీ అంటేనే లేచి అలా నిలబడి ఒక సెల్యూట్ కొట్టాలి అనిపిస్తుంది సార్. ఇప్పుడంటే 2024లో ఉన్నాం మనం. చాలా టెక్నాలజీ వచ్చేసింది సార్. మనకు లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే చాలా టెక్నాలజీ వచ్చేసింది. అండ్ ఈ టెక్నాలజీతో ఒక 10 మంది చేసే పని 5 మంది చేసే స్థాయికి వచ్చేసాం. 2 కూడా చేసే స్థాయికి వచ్చేసాం. ఇప్పుడు ఒక్కళ్ళే హ్యాండిల్ చేసే స్థాయికి కూడా వచ్చేసాం 2024. ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ 2025లో వస్తున్నాయి అంటున్నారు. అసలుకి ఇంకా మనుషులే పనిలేదు అంటున్నారు. అలాంటిది మీరు 1970, 80sలో ఏం టెక్నాలజీ లేదు. సో ఆర్మీలో మీరు పడే కష్టాలంటే అన్ని ఇన్ని కాదు సార్. ఆ కష్టాల గురించి ఏం చెప్తారు వితౌట్ టెక్నాలజీ? నేను 1970 కమిషన్ మీరు అన్నట్టుగా నేను బేసికలీ సైనిక్ స్కూల్లో చదివాను. 62 నుంచి లెఫ్ట్ రైట్ మొదలు పెట్టినోడు నేను. 62 సైనిక్ స్కూల్, దాని తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ 3 years కడక్వాస్లా, తర్వాత 1 సంవత్సరం ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్. ఓకే. 70లో కమిషన్ అయ్యి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఎప్పుడు 71 జూన్లో జాయిన్ అయ్యాను లదాఖ్లో. ఓకే. జాయిన్ అయిపోయిన వెంటనే వార్నింగ్ వచ్చింది. ఏమని? వార్కి వెళ్ళాలి, అందరూ మూవ్ అవ్వాలని. సో లదాఖ్ నుంచి మేము వెళ్ళి జాయిన్ అయిన 3 monthsలో మూవ్ అయ్యాము కార్గిల్కి. మీరు 97 కార్గిల్ ఉంటారు. 71లో కార్గిల్ ఒక యుద్ధం, అది మీరు వింటే ఆశ్చర్యపోతారు. టైగర్ హిల్ అంతకన్నా కష్టమైన పరిస్థితుల్లో మేము ఆ రోజుల్లో యుద్ధం చేశాం. ఓకే. ఎందుకంటే కార్గిల్ అన్నప్పుడు మీరు ఇందాక అంటున్నారు కష్టాలు ఏమిటి అన్నట్టుగా. కార్గిల్ అన్న ప్లేస్లు మీరు ద్రాసు ఆ ఏరియాలు చూసుకుంటే, ఎక్కడ ఏలూరులో పుట్టినవాడిని +43 టెంపరేచర్ చూసిన వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ టైం ఎప్పుడు నాకు 19.5 20 సంవత్సరాల వయసు సెకండ్ లెఫ్టినెంట్గా -42 degrees is the 49 degrees సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటెంట్ ప్లేస్. ద్రాస్ అంటారు దాని ప్లేస్. సియాచిన్కి దాని దగ్గరలోనే ఉంటుంది ద్రాస్. కార్గిల్, ద్రాసు ఈ ఏరియా, రైట్? అలాంటి ప్లేస్ తీసుకెళ్ళి వింటర్లో వార్, స్నోలో వార్, రైట్? సో ఫస్ట్లీ ఏంటంటే యాటిట్యూడ్నల్లీ ఎంత మనకి ట్రైనింగ్ ఇచ్చినా సరే మన బాడీస్ ఆర్ నాట్ అట్యూన్ ఫర్ ఇట్. దాని మనకు అలవాటు లేదు, రైట్? కనుక ఫస్ట్ థింగ్ ఏంటి, మనసులో ఏమనిపిస్తుంది, అమ్మా ఎంత చలి ఎంత అనేది. ఆ చలికి తగ్గట్టుగా ఏముంది, కోట్లు ఉండేవి. ఆ రోజుల్లో ఏముంది, మీ ఇందాక అన్నారు, చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడైతే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో మాకు లేటెస్ట్ ఇప్పుడు కమ్యూనికేషన్స్, ఇప్పుడు హాయిగా మొబైల్ తీసుకుంటాం మనం. మొబైల్ తీసుకుని రిషాన్ కూడా చూస్తుంటే ఏమంటే బాగుందా, కూర ఏముంటామా. ఆ రోజుల్లో మా రేడియో సెట్ 62 అంటారు, 22 kgs వెయిట్ ఉండేది ఒక రేడియో సెట్. దాని మోస్తానికి ఒక జవాన్ రేడియో ఆపరేటర్ ఉండేవాడు. దానికి తగ్గట్టుగా సెకండరీ బ్యాటరీస్ 22H సెకండరీ బ్యాటరీస్ ఉండేవి. ఒక్కొక్క బ్యాటరీ 8 kilos ఎంతో ఉండేది. ఆ 2 బ్యాటరీస్ 2 చేతులు పట్టుకుంటే ఆ వెపన్ వేలాడేసుకున్నాడు. ఆ రోజుల్లో
అది ఆల్టిట్యూడ్ లో ఎక్కడ ఆక్సిజన్ చాలా రేరిటీ 13,000 to 14,000 ఫీట్ హైట్ కార్గిల్ మేము ఆపరేట్ చేసిన ఏరియాస్ లో ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ. ఆ విధంగా మేము అక్కడ పడ్డ కష్టాలు ఆ రోజుల్లో. వెపన్స్ కూడాను చాలా హెవీగా ఉండే వెపన్స్, స్లీపింగ్ బ్యాగ్స్ మాకు ఉండే. ఎంత వెయిట్ ఉంటుంది సార్ ఒక వెపన్ అప్పుడు? ఎంత వెయిట్ ఉంటుంది? అట్లీస్ట్ అబౌట్ 8 kilos ఈజీగా ఉండేది. ఓకే. అదే లైట్ మెషిన్ గన్ తీసుకున్నాం అనుకోండి ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఓకే. రికాయిల్ లెస్ గానే ఉంటుంది. ఓకే. రైట్. యాక్చువల్ గన్స్ లాగు కూడా కొన్ని తీసుకెళ్తాం. మ్యూల్స్ వాడేవాళ్ళం మేము యుద్ధం చేసినప్పుడు. ఇప్పుడు అంతే మ్యూల్స్ మర్చిపోయారు అందరూ. మనం కచ్చర్ అంటామే, కచ్చర్ గాడిలు అంట. కంచెర్ గాడిలు కాకుండా గుర్రం లాగానే ఉంటాయి మ్యూల్స్ మీద మోసుకెళ్ళి వచ్చేవాళ్ళం. మా వాటర్ కింద నుంచి వచ్చేది. ఆ రోజుల్లో పడ్డ కష్టాల గురించి ఆలోచిస్తే 1970 అప్పుడు హెలికాప్టర్స్ ఏముండేది మా దగ్గర. హెలికాప్టర్ మా చూస్తే సంవత్సరానికి ఒకటి కనిపించేది. అప్పుడు అంత హెలికాప్టర్స్ అడ్వాంటేజ్ డెవలప్మెంట్ కూడా కాలేదు అంత ఆల్టిట్యూడ్కి వచ్చి. ఇప్పుడు సియాచిన్ వెళ్ళి ల్యాండ్ అవుతున్న హెలికాప్టర్స్. ఆ రోజుల్లో హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యేవి కావు. మేము వెహికల్స్తో వెళ్ళాం. వెహికల్స్తో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్స్ పైకి ఎక్కలేవు, అంతా మ్యూల్స్ మీద. సో 6-7 hours మాకు వాకింగే ఉండేది కొండపై వెళ్ళాలంటే. 7 hours పొద్దున్న 6 o'clock బయలుదేరితే మధ్యాహ్నం భోజనం టైంకి మేము గమ్యం చేరుకునేవాళ్ళం. ఓకే. అది ఇంత వెయిట్తో. ఈ వెయిట్ కూడా దానికి ఉన్న కష్టాలు చూడండి. దానికి తగ్గట్టుగా మేము ఎమ్యునిషన్ తీసుకెళ్ళాలి కదా. ఎమ్యునిషన్ తీసుకెళ్లాలంటే ఒక మనిషికి అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ఒక 20 kilos ఆన్ అన్ యావరేజ్ వెపన్ కాకుండా ఒక 20 kilos మోసేవాడు. ఆ రాషన్స్, భోజనాలు తీసుకెళ్ళాలి, మందుగుండు సామాన్ తీసుకెళ్ళాలి, ఈ కమ్యూనికేషన్ ఐటమ్స్ తీసుకెళ్ళాలి. రైట్. సో ఆ రోజుల్లో చేసిన యుద్ధం ఇప్పుడు 1962 ఇంకా మేము కమిషన్ అవ్వకముందు జరిగింది చైనీస్ టైంలో. అప్పుడే మన స్టోరీస్ బోల్డ్ వింటుంటాం. కనుక బేసికలీ వార్ఫేర్ కూడాను ఎవాల్వ్ టెక్నాలజీ మూలాన. మీరు అన్నట్టుగా చాలా మంచి పాయింట్ చెప్పారు. టెక్నాలజీ ఎంత ఎవాల్వ్ చేశారంటే స్లీపింగ్ బ్యాగ్ ఎంత ఉండేది, 3 kilos ఉండేది రాత్రి పడుకుంటానికి. ఆ 3 kilos వల్ల ఇప్పుడేముంది ఒక 1 kilo వచ్చేస్తున్నాయి స్లీపింగ్ బ్యాగ్స్, బ్యూటిఫుల్ స్లీపింగ్ బ్యాగ్స్. లోపల ఇంతకుముందు ఏముంది థిక్గా వూల్ కానీ లేకపోతే థిక్ కాటన్ కానీ ఇంతంత లావు ఉండేవి. ఇప్పుడేముంది అంతా మీరు ఫోల్డ్ చేసుకుంటే జస్ట్ ఒక చిన్న బ్యాగ్లో వచ్చేస్తాయి. సో ప్రతి విషయంలోనూ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. కానీ ఆ రోజుల్లో యుద్ధం చేసిన వాడికి ఇప్పుడు చూస్తే చైల్డ్స్ ప్లే అంటారే, ఏదో చిన్నపిల్లలు ఆటలాడుకున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని విషయాలు. అన్ని విషయాల్లో కాదు. అంటే మందుగుండు సామాను కూడా మరి ఇంప్రూవ్మెంట్ ఉంది, మోర్ పొటెన్సీ పెరిగింది. కనుక కిల్లింగ్ రేషియో కూడా పెరుగుతుంది. అవును. సో మీరు ఫౌండేషన్ రూట్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి ఇండియన్ ఆర్మీ అంటే ఒక గౌరవం. పక్క దేశాల వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ అంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రూట్స్ అంత స్ట్రాంగ్ గా మీలాంటి గొప్ప గొప్ప మహానుభావులు దేశం కోసం నిలబడి కుటుంబాలను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి అక్కడ మీరు చేసిన త్యాగాల గురించి ఇప్పుడు వింటున్నప్పుడు మాకే గూస్ బంప్స్ సార్. ఇండియన్ ఆర్మీ గురించి ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పాలని, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. నేను 40 సంవత్సరాలు చేశాను. కానీ ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ నేను అందరికన్నా గౌరవంగా మాట్లాడేది మన ఇండియన్ సోల్జర్ గురించి, మన సైనికుడు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సైనికులందరిలో ఫస్ట్ టాప్ 2-3లో మన ఇండియన్ సైనికుడు ఉన్నాడు అంట. వి గాట్ వండర్ఫుల్ సోల్జర్స్. మన సైనికుల్లో ఉన్న త్యాగభావం, పేట్రియాటిజం అనుకోండి, ఇంటెగ్రిటీ అనుకోండి, లాయల్టీ అనుకోండి, క్రమశిక్షణ అనుకోండి, ఏదైనా పని చెప్తే ఇమీడియట్గా చేయాలన్న ధ్యేయం అనుకోండి, రైట్, అతని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి. ఏ కోణం నుంచి చూసినా సరే మన దేశ అదృష్టం, మనకు అలాంటి సోల్జర్స్ మనం ట్రైన్ చేయగలుగుతున్నాం. అలాంటి మనుషులు మన దేశంలో పుడుతున్నారు. అండ్ హిస్టారికలీ ఆ ట్రెడిషన్ ఇంకా సాగుతుంది. ఇప్పటికీ మన దేశం ప్రపంచంలో ఇప్పటికీ ఎందుకు యునైటెడ్ నేషన్స్ ఉంది. యునైటెడ్ నేషన్స్ సోల్జర్స్ కావాల్సినప్పుడు రకరకాల దేశాల నుంచి అడుగుతారు మనుషులు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తారు, ఇండియన్ మీ ఆర్మీ సపోర్ట్ మాకు కావాలి అని. ఎందుకంటే మన వాళ్ళు పనికి చేస్తారు, కరెక్ట్ గా చేస్తారు, తప్పు చేయరు, రూల్స్ ఉల్లంఘించరు. ఒకసారి ఒక రూల్ చెప్తే ఎక్కడైనా మచ్చుకైనా మీకు కనిపించదు. ఎవరిని అమ్మాయిల్ని ఇది చేయటం అనేసి, ప్రాపర్టీని ఇది చేయటం అనేసి అలాంటి ఏం లేదు. చాలా క్రమశిక్షణ గల సోల్జర్స్ మనది, చాలా పేట్రియాటిక్ సోల్జర్స్. మన దేశ గౌరవాన్ని కాపాడాలి అనే ధ్యేయం ఉన్న సోల్జర్స్. సో ఫస్ట్లీ మన ఇండియన్ సోల్జర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్. మన అదృష్టం అది, భారతమాత అదృష్టం. రెండోది దానికి తగ్గట్టుగా మనకేంటంటే, నేను గొప్ప చెప్పుకోవాలని చెప్పుకోవటం కాదు, మన ఇండియన్ లీడర్షిప్
ఎందుకంటే 1971 వార్ అయినప్పుడు మేము పాకిస్తాన్ క్యాప్చర్ చేసాం ఒక పికెట్. ఆ జేసీఓ ఏమన్నాడు తెలుసా మాకు? సార్ మీలాంటి ఆఫీసర్స్ మాకు లీడర్స్గా ఉంటే, ఎందుకంటే ఆ పోస్ట్ మీద మేము అటాక్ చేసినప్పుడు కార్గిల్లో ఆ పోస్ట్ మీద సుమారు 70 మంది ఉండేవారు అటాక్ చేయకముందు. మేము అటాక్ చేస్తానికి వెళ్ళినప్పటికి పైన 13 మంది ఉన్నారు, మిగిలిన 57 మంది పారిపోయారు అక్కడి నుంచి. ఓకే. ఆ జేసీ ఏమన్నాడు, సార్ మీలాంటి లీడర్స్ ఇక్కడ ఉంటే మా వాళ్ళు ఇలా పారిపోయేవారు కాదు. ఈ 70 మందిలో ఒక ఆఫీసర్ ఇక్కడ లేడు సార్, జేసీఓ ఒకడిని, జేసీఓ అంటే ఆఫీసర్ కన్నా లోవర్ క్యాడర్ అని, ఒక జేసీఓని ఇక్కడ పెట్టేవారు. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదానికి ఆఫీసరు నేను ముందున్నాను, నా వెనకాల పదండి, అంతేగాని ఒరే మీరు పదండి రానే అనే ఒక మాట రాదు. నేనున్నాను, నా వెనకాల రండి. లీడర్షిప్ మన ఇండియన్ లీడర్షిప్, ఆఫీసర్స్ లీడర్షిప్ చూస్తే మీకు, అందుకే క్యాజువాలిటీస్ చూశారనుకోండి, క్యాజువాలిటీస్ మామూలుగా మనం స్టడీ చేస్తుంటాం, ఆఫీసర్స్ రేషియో, జవాన్స్ రేషియో. బేసికలీ మనం న్యూస్ పేపర్స్ చూసుకోండి, ఎప్పుడు న్యూస్ పేపర్ చూసినా ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోయాడు, 2 ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు. టోటల్ ఆఫీసర్స్ ఎంతమంది? 35,000 మంది ఉన్నారనుకోండి. జవాన్లు సుమారు ఒక 17 లక్షలు 18 లక్షలు ఉన్నారు. కానీ ప్రతిరోజు మనం వింటుంటాం 1-2 ఆఫీసర్లు చనిపోతున్నారు. ఎందుకంటే మాకు ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఒక మోటో ఉంది, చెట్వుడ్ మోటో అంటారు దాన్ని, రైట్? చెట్వుడ్ మోటో 3 లైన్సే. ఫస్ట్ లైన్ ఏమంటది? ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ. మన దేశం కమ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ మన దేశం ఒకేదే, మనకి ఫస్ట్ రావాలి. సెకండ్ లైన్ ఏంటి? ద సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద మెన్ యు కమాండ్. మీరు ఎవరినైతే కమాండ్ చేస్తున్నారో జవాన్లు, కమ్స్ నెక్స్ట్. ఓకే. అంటే ఫస్ట్ మన దేశం, దానికి సరిపోయిన పని అంతా చేయాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? మనం కమాండ్ చేస్తున్న మెన్. యువర్ ఓన్ సేఫ్టీ అంటే నా యొక్క సొంత సేఫ్టీ, వెల్ఫేర్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ లాస్ట్ అండ్ ఆల్వేస్. ఎప్పుడు లాస్ట్లో, నా యొక్క సేఫ్టీ లాస్ట్ అని. కనుక మన ఆఫీసర్ కాడర్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ లీడర్షిప్, ఈజ్ ఎక్సలెంట్ లీడర్షిప్. సో మన అదృష్టం ఏంటంటే అందుకే 71 అవనివ్వండి, తర్వాత ఇప్పుడు JNKలో చూడండి, శ్రీనగర్లో చూడండి, మన ఆఫీసర్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో మన భరతమాత అదృష్టం, మన దేశం అదృష్టం, దట్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్సెస్, ఆర్మీ అవనివ్వండి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి. ఓకే. సో మీరు లెఫ్టినెంట్ జనరల్ గా రిటైర్డ్ అయ్యారు సార్? అవును. ఏంటి సార్ లెఫ్టినెంట్ జనరల్ అంటే? ఎంతమంది ఉంటారు అసలు ఆర్మీలో? చీఫ్ ఒకరు ఉంటారు, అతను జనరల్, ఫుల్ జనరల్. ఓకే. ఆయన కింద సుమారు 60, నేనున్న టైంలో ఇప్పుడు పెరిగినట్టున్నారు, టోటల్ 60 లెఫ్టినెంట్ జనరల్స్ ఉంటారు. ఓకే. నేను లెఫ్టినెంట్ జనరల్ గా చేసింది ఉంది హెడ్ ఆఫ్ ఆర్టిలరీ అంటాం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్టిలరీ. ఇండియాలో ఉన్న ఫిరంగులు దళాలన్నీ సుమారు మా ఆర్టిలరీ వాళ్ళు అంతా 1,50,000 మంది మనుషులు ఉంటారు. ఒక 7,000 ఫిరంగులు, ఈ బోఫర్స్ 155 గన్స్ అంటాం. ఈ గన్స్ ఉంటే మా దగ్గర కొన్ని 1,00,000 కోట్లు వాల్యూ చేసే వెహికల్స్, గన్స్, దానికి హెడ్ గా చేసేవాడిని నేను లెఫ్టినెంట్ జనరల్ గా. ఓకే. సో అలాగే ఫీల్డ్ లో ఆర్మీ కమాండర్స్ అని ఉంటారు, కోర్ కమాండర్స్ అని ఉంటారు, డిఫరెంట్ లైక్ లెఫ్టినెంట్ జనరల్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ ఏ డీజీ పోలీస్ ఇన్ ఏ స్టేట్, రైట్? సో సుమారు ఆ ఈక్వలెన్స్ మీరు తీసుకుంటే ఈ 60 ఏంటంటే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని బట్టి 60 వేరియస్ హెడ్స్, రకరకాల విషయాల్లో హెడ్స్గా ఉంటారు. ఓకే. సో ఎన్ని యుద్ధాలలో పార్టిసిపేట్ చేసి ఉంటారు మీరు? ఆల్మోస్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 40 ఇయర్స్ ఉన్నారు ఆర్మీలో. 71లో నేను యాక్చువల్గా 71 వార్ లో బంగ్లాదేశ్ సైడ్ వెళ్ళలేదు, కార్గిల్ సైడ్ ఇక్కడ కొంత క్యాప్చర్ చేసాం. కార్గిల్ సైడ్ లో కూడా అప్పుడు ఆ రోజుల్లో బంగ్లాదేశ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి కార్గిల్లో పడే కష్టాలు అంతమందికి తెలియవు. ఎనీహో 71 అయ్యింది. దాని తర్వాత శ్రీలంక వెళ్ళాను 87, IPKF ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పార్ట్లో వెళ్ళాను. దాని తర్వాత 97 వచ్చేటప్పుడు నేను సీనియర్ అయిపోయాను, ఎందుకంటే 97 అంతా 27 ఇయర్స్ బ్రిగేడియర్ అయిపోయాను. అప్పుడు డైరెక్ట్గా నేను వార్లో లేను, రైట్? యాజ్ ఎ బ్రిగేడియర్గా ఇంకో చోట ఉన్నాను, ఎందుకంటే కార్గిల్ లిమిటెడ్ వార్ అంటాం, అక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని సైన్యాలే అందులో యాక్చువల్గా పార్ట్ తీసుకున్నాయి. సో బేసికలీ దీస్ 2 వార్స్, లైవ్ వార్స్, 71 వారు, IPKFలో డైరెక్ట్గా నేను పార్ట్ తీసుకున్నాను. అంటే ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే మీకు గుర్తొచ్చే వార్ ఏంటి సార్? ఎంతో మంది మన జవాన్లు చనిపోయిన సన్నివేశాలు కూడా మీరు చూసే ఉంటారు, మీరు పాల్గొన్న వార్స్ లో కూడా. ఇప్పటికి కళ్ళు మూసుకుంటే కళ్ళమ్మ నీళ్లు తెప్పించే వార్ అంటే ఏమని చెప్తారు? 71 వార్ లో మాకు హై ఆల్టిట్యూడ్ లో చాలా నష్టాలు జరిగినాయి. జస్ట్ ఎగ్జాంపుల్, 7 గార్డ్స్ ఒక బెటాలియన్ ఉండేది,
క్లైమేట్ మూలానే యాక్చువల్లీ ఏంటంటే అటాక్లోకి వెళ్ళారు. అటాక్లో వెళ్తున్న టైంలో స్నో లేదు, స్నో పడదనుకున్న సూచనలు వచ్చినాయి. అటాక్ అయిన వెంటనే స్నో బూట్స్ అని సెపరేట్ బూట్స్ ఉండేవి, స్నో బూట్స్ వచ్చేస్తాయి అనేసి అటాక్ వెళ్ళిపోయారు. నార్మల్ బూట్లతో వెళ్ళారు. వెళ్ళి అటాక్ అయిన వెంటనే స్నో పడతాం మొదలుపెట్టింది. ఏవైతే మా మ్యూల్స్ ఉన్నాయో కంచరగాడిలు, ఏవైతే షూస్ తీసుకెళ్లాల్సినాయి అవి కదలలేకపోయినాయి. టోటల్ అబౌట్ అవుట్ ఆఫ్ బెటాలియన్ ఆఫ్ 400 సుమారు 100 మందికి పైగా చెల్బ్లైన్ ఫ్రాస్ట్ బైట్. ఎందుకంటే -30 -40 డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడు చెల్బ్లైన్ ఫ్రాస్ట్ బైట్ అంటే ఇప్పుడు ఊరు యాక్చువల్ ముందేమో బ్లూగా అనిపిస్తుంది, నోస్ బ్లూగా అనిపించి ఊరికి చేత్తో ఊరికి ఏంటి ఆ దురద పెడుతున్నట్టు ఇలా అనుకుంటే ఒక్కోసారి చర్మం వచ్చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది అక్కడ. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి బ్లూ అయిపోతుంది. ఆల్టిట్యూడ్ లో అసలు ఇక్కడ మనం హైదరాబాద్ లో ఉండి ఇక్కడ మనకు తెలియదు, కానీ ఆల్టిట్యూడ్ లో ఉన్న రోగాలు విపరీతం సెరెబ్రల్ ఒడిమా అండ్ పల్మనరీ ఒడిమా అంటారు. ఏంటి ఆశ్చర్యం వేసేది, లంగ్స్ లో వాటర్ ఉంది అనుకోండి, ఒక టైం వచ్చేటప్పటికి ఆ లంగ్స్ లో వాటర్ ఫ్రీజ్ అయిపోతాం, బ్రెయిన్ లో ఫ్రీజ్ అయిపోవటం, ఫ్రీజ్ అయ్యి క్రాక్ అయిపోయి దీస్ ఆర్ కాల్డ్ పల్మనరీ ఒడిమా అండ్ సెరెబ్రల్ ఒడిమా. ఆల్టిట్యూడ్ లో చిల్బ్లైన్ వాతావరణ పరిస్థితులే ఆ వెదర్ లో ఎక్కువ ఉంటాయి, ఆ వెదర్ లో ఎక్కువ ఉంటాయి. కాకపోతే దానికి తగ్గట్టుగా స్లోలీ మీరు అన్న టెక్నాలజీ అప్పుడు ఏముంది, మొదట్లో మాకు లెసెక్స్ అని టాబ్లెట్ ఇచ్చేవారు. ఏంటి వారం రోజులు ఎక్లమటైజేషన్, క్లైమేట్ కి సూట్ అవుతానికి. ఆ వారం రోజులు రెస్ట్ ఉండేది, ఆ టాబ్లెట్ వేసుకుంటేవాళ్ళం. వాటర్ కంటెంట్ అలా బాత్రూమ్కి వెళ్తుండేవాళ్ళం, వాటర్ కంటెంట్ బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడేంటి టెక్నాలజీ మేము ఉన్నప్పుడే భారతం మొదలుపెట్టింది, ఒక టాబ్లెట్ వేసుకుంటే తయారైపోతున్నారు, రైట్. సో హై ఆల్టిట్యూడ్ లో ఒకటేమో శత్రువు, రెండోదేమో మన వాతావరణ పరిస్థితులు, మూడోది ఏంటి చుట్టుపక్కల ఉన్న టెరైన్, కొండలు, లోయలు. ఓవరాల్ మన ఆలోచన ఇందాక మీరు అన్నారే సైనికుల గురించి, వారి గురించి మీరు అంటున్నారే, చాలా మందికి అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ వచ్చింది. మేము 70లో ఏముందండి, 70లో ఒక టీవీ లేదు, మాకు అక్కడ రేడియో వచ్చేది కాదు, రైట్. ఒక్కోసారి మా అదృష్టవశాత్తు ఆ రేడియో సెట్ అన్నాను ఇందాక, 22 కిలోస్ రేడియో సెట్, పొరపాటున ఏదైనా ఫ్రీక్వెన్సీ తగిలితే ఎక్కడి నుంచో ఒక ఏదో మ్యూజిక్ ఏదైనా వచ్చేది, ఎందుకంటే ట్యూనింగ్ చేస్తుండేవాళ్ళం మేము. ఇప్పుడులాగా నొక్కితే ఆటోమేటిక్ గా 62.2 FM సార్ అది లేదు కదా, ట్యూన్ చేసుకుంటా కరెక్ట్గా ఉన్నామా, ట్యూనింగ్ 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 అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. టోటల్లీ ఏంటంటే స్టోనేజ్ లో ఉన్నామా అనిపిస్తుంది. ఇప్పుడు మనతో కంపేర్ చేసుకుంటే అది రాతియుగంలో ఉన్నామా మనం ఆ రోజుల్లో అనిపిస్తుంది. ఇంకా ఏదైనా జమాన్లో చనిపోయినా మిస్ అయినా గానీ మీకు ఆ ట్యూనింగ్ లో ఒకవేళ సిగ్నల్స్ లేకపోయినా కానీ ఎప్పటికో సిగ్నల్ వస్తే మనం వింటమే, అరే వీళ్ళు మిస్ అయ్యారు, వీళ్ళు చనిపోయారు ఈ జవాన్ లో అని, అంతే కదా. అబ్సల్యూట్లీ. ఎందుకంటే కమ్యూనికేషన్ ఇప్పుడు ఉన్న కమ్యూనికేషన్స్ అప్పటికి అసలు టోటల్లీ డిఫరెంట్ కదండి. అక్కడ ఒక ప్లెటూన్ లో ఉన్నాడు అనుకోండి, ఆ ప్లెటూన్ లో ఏమవుతుంది, ఒకసారి కమ్యూనికేషన్ త్రూ అయిపోతే 2 రోజులు 3 రోజులకి ఏం తెలిసేది కాదు. తర్వాత ఆ రోజుల్లో ఏంటి, మేము ఉత్తరాలు రాసేవాళ్ళం, మాకు మొబైల్స్ లేవు కదా. ప్రతి మనిషికి ఒక ఫ్రీ ఫోర్సెస్ లెటర్ అని ఇచ్చేవారు, గ్రీన్ ఫోర్సెస్ లెటర్, ఇంకోటి బ్లూ అని ఇచ్చేవారు. ఈ 2 లెటర్లు వారానికి ఒకటి ఇచ్చేవారు. జవాన్లు కూర్చొని ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాలని కలెక్ట్ చేసుకుని ఆర్మీ పోస్ట్ ఆఫీస్ అని ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ కలెక్ట్ చేసేది లెటర్స్. ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ ఆ లెటర్స్ అన్ని కలెక్ట్ చేసి బేస్కి పంపించేది. బేస్ పోస్ట్ ఆఫీస్ శ్రీనగర్లో ఉండేది. బేస్ పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ దాన్ని సెన్సర్ చేసేవారు, ఎందుకంటే ఇటు పొరపాటున ఏమైనా రాస్తున్నాడా, మేము ఇక్కడున్నాం అక్కడున్నాం, మన లొకేషన్స్ మన సీక్రెట్స్ ఏమైనా పొరపాటున తెలవకుండా కావాలని చేసిన పని కాదు, కనుక సెన్సర్ అయ్యాయి. బేస్ పోస్ట్ ఆఫీస్ లో లెటర్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి, సెన్సర్ చేసి యూనిట్ లో సెన్సర్ అయ్యేది. తర్వాత బేస్ పోస్ట్ ఆఫీస్ సెన్సర్ అయిన తర్వాత కొన్ని లెటర్స్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ఢిల్లీలో కూడా సెన్సర్ అయ్యాయి. అప్పుడు ఇంటికి వెళ్ళే లెటర్. సో లెటర్ రాసిన కాడి నుంచి ఇంటికి చేరడానికే 1 వారం రోజులు పట్టేది. టెలిఫోన్స్ నో వే, ఆ రోజుల్లో మాకు అసలు టెలిఫోన్ లేదు కదా. టెలిఫోన్స్ ఉన్నాయి కానీ ఏంటి, ఆ లైన్ మేము లైన్ అంటే ఎక్స్చేంజ్ చేసుకుని దాన్ని ఏమో అప్పటికీ గుర్తు నాకు ఏమిటి, ఆ రింగ్ బెల్ ఉండేది, దాన్ని తిప్పుకుంటే ఒక్కోసారి దాని కరెక్ట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వకపోతే ఆ బెల్ కూడా అవతలకి వినిపించేది కాదు. సో వెరీ ప్రిమిటివ్ ఆ రోజుల్లో. 1970లో వెపన్స్ చూసుకోండి, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు గన్స్ ఉన్నాయి, లెట్స్ టేక్ ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. ఆర్టిలరీ గన్స్ బోఫర్స్ చూసాం 97లో. అప్పుడు మా యొక్క గన్స్ రేంజ్ బాగుంటే ఎంత అండి, ఒక 6 కిలోమీటర్స్ 6000 మీటర్స్. బోఫర్స్ అని చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నా అంత 40 కిలోమీటర్స్ రేంజ్. టెక్నాలజీ ఎంత మారిపోయింది. 6000 కిలోమీటర్స్ అంటే అంత దగ్గరికి వెళ్ళి ఫైర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 40 కిలోమీటర్స్ దూరంలో గన్ పెట్టుకుని ఫైర్ చేసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి ఎవరన్నా ఆర్మీ వాళ్ళు చెప్పినా, లేకపోతే మూవీలలో ఇప్పుడు అన్ని రకాల మూవీస్ వస్తున్నాయి మిలిటరీ మీద కూడా, రియల్ బయోగ్రఫీస్ కూడా వస్తున్నాయి కాబట్టి మొన్న అమరాన్ కూడా చూసాం. అంటే
ఆ ప్రదేశం గురించి ఇప్పుడు చెప్తుంటేనే మనకు ఒళ్ళు గగ్గర్లు పుడుతున్నాయి సార్. ఈ 70, 80s లో ఎలా ఉండేది అసలు జమ్మూ కాశ్మీర్ లో? 70 గురించి మాట్లాడాలంటే జమ్మూ కాశ్మీర్ లో ఓవరాల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండేది. లోకల్ పాపులేషన్ చాలా మార్పు వచ్చింది ఇప్పుడు. ఆ రోజుల్లో యాక్చువల్లీ చెప్పాలంటే ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, అక్కడ కాశ్మీర్ వాళ్ళు ఎవరున్నా సరే, కాశ్మీర్ పండిట్ అవనివ్వండి, కాశ్మీర్ ముస్లిం అవనివ్వండి, వాళ్ళలో ఒక విధమైన ఫ్రెండ్షిప్, మన దేశం అనే ఒక భక్తి. నేను 70 సంగతి మాట్లాడతాను. 70, 71, 72 ఫ్రీగా మేము తిరగగలిగే వాళ్ళం. జేఎన్కే నేను 70లో జాయిన్ అయ్యాను లదాఖ్లో. 77 7 సంవత్సరాలు లదాఖ్ జేఎన్కేలోనే ఉన్నాను. 7 years కంటిన్యూస్. నాకు పీ స్టేషన్ నా అదృష్టమో దురదృష్టమో కానీ పీ స్టేషన్ అంటే బేసికలీ హైదరాబాద్, విజయవాడ అలాంటి పోస్టింగ్ రాలేదు, ట్రాన్స్ఫర్ రాలేదు. బ్యాచులర్గా ఉన్నాను నేను కనుక ఐ వాజ్ క్వైట్ హ్యాపీ. ఆ 7 సంవత్సరాల్లో నేను లదాఖ్ నుంచి మూవ్ అయ్యాను. ఎక్కడికి మూవ్ అయ్యాను? ద్రాస్ మూవ్ అయ్యాను. ద్రాస్ నుంచి రిజౌరీ, పుంచ్, మీరు ఇప్పుడు వింటుంటారు, కమిషన్స్ ఇన్ఫిల్ట్రేటర్స్ పట్టుకున్నారు, టెర్రరిస్ట్ పట్టుకున్నారు, రిజౌరీ అని విన్నారు రీసెంట్గా. రిజౌరీ ఏరియాలో ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంచిగా ఉండేవాళ్ళు మనుషులు, స్వాభావికంగా మన దేశం అంటే ప్రేమతో ఉండేవాళ్ళు. రోడ్డు మీద ఇప్పటికీ నాకు గుర్తు ఏంటి, రోడ్డు మీద మేము జీపులో వెళ్తున్నప్పుడు నేను టాఫీస్ తీసుకెళ్ళేవాళ్ళు. టాఫీస్ తీసుకెళ్తే చిన్నపిల్లలు బోళ్ళ మీద రోడ్ల మీద ఉంచునేవారు. టాఫీస్ ఒక 10 ఇస్తుండేవాళ్ళు. ఆర్మీ ఆ విధంగా మనుషుల్ని దగ్గరికి తీసుకురావాలి, మనుషుల్ని స్వభావంగా మంచి వాళ్ళని చేయాలని అప్పుడే బాగుండేవాళ్ళు. అప్పుడే కానీ ఇప్పటికి ఫ్లాగ్స్ అమ్మాలంటే భయం అని చెప్తారు కదా సార్. అక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ కూడా అమ్మలేము అక్కడ. దాని తర్వాత వచ్చిన మన దురదృష్టం ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ వచ్చేగొట్టని వాళ్ళు ఒకటి. దానికన్నా పొలిటికల్ పార్టీస్ కూడా మద్దతు ఎక్కడి నుంచి దొరికింది మనకి? పాకిస్తాన్ నుంచి దొరికింది మద్దతు. పాకిస్తాన్ ఎప్పుడు 71 వార్ అవనివ్వండి, అంత ముందు నుంచి కూడాను జమ్మూ కాశ్మీర్ మీద యాక్చువల్గా 1947-48లో కొంత పిఓకే అంతా తీసుకోవటం వాళ్ళు దొంగతనంగా తీసుకుందే కదా. అందుకే ఇప్పటికీ మనం ఏమంటున్నాం, ఆ పిఓకే తీసుకునేది అది మాది, ఇవాళ కాదు రేపైనా సరే తిరిగి మేము ఆ పిఓకే పార్టీని జేఎన్కేని తిరిగి తీసుకుంటాం. కానీ తిరిగి ఏం చేసింది, అందులో కొంత పార్ట్ ఏమో కరాకులం హైవే కట్టుకుంటానికి చైనా కూడా ఇచ్చేసింది. కనుక పాకిస్తాన్ ఎప్పుడు దురుద్దేశంతో చేసిన పని ఇది. వాళ్ళు ఎప్పుడు ఏమిటి, ఇంకా ఈ జేఎన్కేని కంప్లీట్గా ఇక్కడి నుంచి తీసేసుకోవాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న, ఇప్పుడు బలూచిస్తాన్లో పైన కింద పడుతున్నారు, తంటాలు పడుతున్నారు. సింధ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే జేఎన్కేలో ఏంటంటే టెర్రరిస్ట్ని పంపిస్తాం, విపరీతమైన మనీ పంపిస్తాం. ఆ మనీతో మన దురదృష్టం ఏంటంటే అటు పక్క నుంచి కొంత మనీ వచ్చేది. జేఎన్కే బాగుపడాలని మన గవర్నమెంట్ ఎంతో ఎక్స్ట్రా ఫండ్స్, బడ్జెట్ అలొకేషన్ ఇచ్చేది. ఇవన్నీ అక్కడున్న పొలిటికల్ పార్టీస్ తినేసింది. లేదా షేక్ అబ్దుల్లా వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు, వీళ్ళందరూ, ఇంకా బోల్డ్ పార్టీస్ ఉన్నాయి అక్కడ. వీళ్ళందరూ అక్కడ అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందకుండా ఈ డబ్బులు తీసుకుని ఏమిటి లండన్లోను, ఫారెన్లోను ప్రాపర్టీస్ కొనుక్కోవటం. వాళ్ళు బాగుపడ్డారు, సెలెక్టెడ్ పీపుల్ బాగుపడ్డారు, ప్రజలు బాగుపడ్డారు. అదర్వైజ్ 70లో ఉన్న మేము డాల్లోకి వెళ్ళామంటే శ్రీనగర్ ఎంత హాయిగా వెళ్ళేవాళ్ళం. బోట్ హౌసెస్ అప్పుడు ఆ కాలంలో పిక్చర్లు ఇప్పటికీ గుర్తు మనకి. షమీ కపూర్, మా చిన్నప్పుడు షమీ కపూర్, శశి కపూర్ పిక్చర్లు అన్నట్టుగా చూస్తుండేవాడు. బోట్ హౌసెస్లో శశి కపూర్, షర్మిలా ఠాకూర్ అన్ని విపరీతమైన టూరిజం ఉండేది. యాపిల్స్ ఉండే, యాపిల్ జ్యూస్లు అన్ని నాశనం అయిపోయి, కుంకుమ పువ్వు అన్ని నాశనం అయినాయి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఇంటర్ఫియరెన్స్, అక్కడున్న పొలిటికల్ పార్టీస్ డబ్బు తినేసి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్టికల్ 370 వచ్చి అంత మార్పు మనం ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే మొన్న జేఎన్కే వెళ్ళాను, జేఎన్కే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా మొన్న పిలిచారు నన్ను ఏదో టాక్ అని. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, జమ్మూలో మాట్లాడుతుంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ డైరెక్ట్ గా మనీ ఉంది, డెవలప్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళు అంటారు సార్ వచ్చిన మనీ మాకు కనిపిస్తుంది. బైపాస్లు చూస్తున్నాను, ఫ్లైఓవర్లు చూస్తున్నాను అక్కడ జమ్మూలో. అండ్ ఆఫ్టర్ ఆల్ ఇంత ముందు ట్రైన్ ఉండేది కాదు, ఉదంపూర్ జమ్మూ దగ్గర అయిపోయేది. ఇప్పుడు ట్రైన్ వచ్చింది, టనల్స్ వచ్చినాయి, లదాఖ్ ఆల్టర్నేట్ రూట్ వచ్చింది మనాలి నుంచి. ఎందుకంటే మధ్యలో కొంత పీరియడ్లో ఒక 30 odd years, 1980s, 70s బాగానే ఉంది, 80s, 90s అండ్ పార్ట్ ఆఫ్ 2000. ఓకే, ఈ 20-30 years హిందూస్ కి ఒక గౌరవం ఉండేదా మీరు ఉన్నప్పుడంతా 2000s వరకు? చాలా లోకల్స్ కూడాను ఖచ్చితంగా గౌరవంగానే. మేము ఏదైనా మన టెంపుల్స్ మీద కానీ
ఎస్, ఖచ్చితంగా. అంటే తర్వాత విన్నాను మన టెంపుల్స్ ని విధ్వంసం చేయటం, ఆ అప్పుడు- దేవుళ్ళని మన అప్పుడు చాలా యాక్చువల్లీ హైదరాబాద్ టైప్ కల్చర్, హిందూ ముస్లిమ్స్ ఎంత హాయిగా కలిసి ఉండేవారు అంటే అక్కడ ఒకళ్ళ ఇంటికి వెళ్ళటం. తర్వాత యాక్చువల్లీ పండుగలు వచ్చిన, ఫెస్టివల్స్ వచ్చిన, టెంపుల్స్ గింపుల్స్ అసలు డిస్క్రిట్ దాన్ని ఒకరిని బాధ పెట్టాలి, ఒకరి రిలీజన్ని ఇది చేయాలి, కించపరచాలి, అలాంటి ఉద్దేశాలు ఎప్పుడు ఉండేవి. తర్వాత వచ్చింది. తర్వాత వచ్చింది 70లో. అసలు అదొక 2000 వరకు లేదా సార్? యాక్చువల్లీ రిజవరీ ఏరియా చూసుకుంటే 1994 నుంచి అయింది. ఓకే. శ్రీనగర్ చూసుకుంటే లేట్ 80s, Okay. 1988 87 ఆ ప్రాంతం నుంచి కొంచెం మార్పు క్లియర్ కనిపించింది. Oh. 10-15 సంవత్సరాలు సుమారు. 70s ఖచ్చితంగా వాజ్ అ గుడ్ పీరియడ్, మంచి పీరియడ్. మనుషులు ఈజీగా టూరిజం వెళ్ళేవారు, భయపడకుండా ఎక్కడికైనా విలేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామన్నా. ఇప్పుడే ఏంటంటే టూరిస్ట్ వెళ్ళినా సరే ఆడు ఒక ఇంట్లోకి వెళ్ళాలి, ఇంతకుముందు ఉరికి వెళ్ళి గబుక్కున ఎవడన్నా స్టక్ అయ్యాడు అనుకోండి, రోడ్డు మీద స్టక్ అయితే అంత ఫ్రీ ఉండేది 70s లో. గబుక్కున దగ్గరికి వెళ్తే ఆడు గబుక్కుని ఫస్ట్ మంచిగా ఇచ్చేవాడు, హిందువా ముస్లిం చూసేవాడు కాదు. ఇప్పుడు ఏమైంది, రోడ్డు మీద గబుక్కున ఆగితే ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆడు హిందువా ముస్లిమా ఏమంటాడనండి ఇది అయిపోయింది. ఓకే. కనుక పరిస్థితి చాలా మారింది. ఈ పొలిటికల్ అంటే పాకిస్తాన్ దే ఆర్ హైలీ ఇన్వాల్వ్డ్. ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని పాడు చేశారు. బట్ లెట్స్ హోప్ త్వరలోనే తిరిగి మళ్ళీ టైం పట్టొచ్చు. బట్ లెట్స్ సీ. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్ ఆర్టికల్ 370? ఐ థింక్ ఇట్ ఈస్ ఎక్సలెంట్, టు వెరీ ఫ్రాంక్. ఎందుకు మనం ఎవరికైనా సరే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి? ఏదైనా సరే స్పెషల్ స్టేటస్ కొంతవరకు ఏంటి, మనుషులు కొంచెం సెటిల్ అవ్వాలి ఒక పీరియడ్ కోసం, ఈజ్ అండర్స్టాండబుల్. యాక్చువల్లీ స్పెషల్ స్టేటస్ మనం మార్చాల్సిన నా ఒపీనియన్ లో అయితే 47 గురించి కాదు అనేది, అట్లీస్ట్ 71లో ఎప్పుడైతే వీళ్ళు వార్కి వచ్చారో ఆ టైంలో ఇంతమంది మన దగ్గర నియర్లీ 1,00,000 ప్రిజనర్స్, 93,000 మంది చిల్లర ప్రిజనర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక టైం వచ్చాక ఇప్పుడు ఎలా అయిపోయింది, హిందువుల్ని ఎంత జమ్మూ, నేను చెప్పాక ఇందాక ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో టాక్ ఇస్తానికి వెళ్ళా, అక్కడ హిందువులు పండితులతో కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఆశ్చర్యపోతాం, ఇలా మనుషులు ఇంత కిరాతకమైన పనులు చేయగలరా అని. మన కాశ్మీర్ ఫైల్స్ అని పిలిచింది, అందులో అది పూర్తి సత్యం, అందులో ఏదో స్టోరీ బిల్డ్ చేసింది కాదు. 10% అనండి సార్, అక్కడ 90% చూపించాల్సింది చాలా ఉంది అన్నారు. అక్కడ హిందూ పండిట్స్ ని ఎంత కిరాతకంగా ఘోరంగా రేప్ అవనివ్వండి, చంపటం అనివ్వండి, ప్రాపర్టీస్ అవనివ్వండి, లేకపోతే ప్రాపర్టీస్ ఎందుకు తీసుకున్నప్పుడు తిరిగి ప్రాపర్టీస్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు తిరిగి మళ్ళీ ఇప్పిద్దాం అనేసి. అది కూడా కొంత సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని చాలా ఘోరాలు జరుగుతున్నాయి. కంట్రోల్ ఇప్పుడు కష్టం అవుతుంది, బట్ పీపుల్ ఆర్ ట్రైయింగ్. నిజమా సార్ అప్పుడు చంపేసి ఆడవాళ్ళని రేపులు చేసేవాళ్ళు? ఖచ్చితంగా, అందులో నాకు డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఐ టెల్ యూ, సమ్వేర్ ఇన్ 80s నేను చూశాను జమ్మూ రివర్ పక్కన, బ్యాంక్ పక్కన ఒక పెద్ద కాలనీ ఉండేది. ఆ కాలనీలో అట్లీస్ట్ సుమారు ఒక 4-5 వేల టెంట్లు, చిన్న టెంట్స్. ఏమిటా ఈ గుడారాలను చూస్తే వీళ్ళందరూ డిస్ప్లేస్డ్ పండిట్స్ ఫ్రమ్ శ్రీనగర్. ఓకే. వీళ్ళందరూ ఏంటి, అంత డబ్బు అంత ఆస్తులు వాళ్ళందరూ. ఆశ్చర్యం వేస్తుంది, మన సొంత దేశంలో మన ఆస్తులు ఇవన్నీ పోగొట్టుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చి వాళ్ళందరికీ ఏంటి కంబైన్డ్ టాయిలెట్స్ ఉండేవి, ఒక బల్బ్ ఉండేది టెంట్లో. హాయిగా ఒక 10 ఎకరాలు కుంకుమ ఫార్మింగ్ చేసుకుంటున్నాడు, ఓ 20 acres యాపిల్ ఆర్చర్డ్ పంటలు పండిస్తున్నాడు. అవన్నీ వదులుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది. గెంటేశారు, చంపారు, రేప్ చేశారు. ఇవన్నీ ట్రూ స్టోరీస్. స్టేట్ గవర్నమెంట్ కూడాను బయటకు రానివ్వలేదు. అదర్వైజ్ ఇంతకుముందు ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండేవారు. మన మత కలహాలు 70s లో ఉండేవి కావు. వీడు వాడు పక్కింట్లోకి వెళ్ళి భోంచేసేవాడు, ఏదైనా పండగ పబ్బాలు వస్తే స్వీట్లు పంచుకోవడం కూడా జరిగేది. బట్ దాని తర్వాత చాలా అరాచకం జరిగింది. శ్రీనగర్ ప్రాపర్ లో, బారాములాలో, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో, డోడా డిస్ట్రిక్ట్, ఇలాంటి డిస్ట్రిక్ట్స్ లో విపరీతమైన సార్. ఇప్పటికి కూడా ఇప్పుడు మన మిలిటరీ జవాన్లు పక్క దేశాలకు దొరికినప్పుడు వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నాం, మన వాళ్ళని చాలా హెరాస్ చేస్తూ ఉంటారు, కొట్టడం, రకరకాలుగా ఫుడ్ కూడా లేకుండా చేస్తారు. బట్ వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఎవరైనా మనకు దొరికితే అతిథి మర్యాదలు చేస్తుంటాం.
అది నిజమా కాదో మీరే చెప్పాలి అసలుకి. యాక్చువల్గా అంటే దీనికి జెనీవా యాక్ట్ అని ఒకటి ఉంది. ప్రిజనర్స్ దొరికినప్పుడు వార్లో, ప్రిజనర్స్ ఆఫ్ వార్ దొరికినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలని క్లియర్గా యునైటెడ్ నేషన్స్ జెనీవా యాక్ట్ అని రాసుంది. ఏమని రాసుంది? మనిషిని మీరు గౌరవించాలి, ఆడికి భోజనం పెట్టాలి, ఆడి పడుకుంటానికి సదుపాయాలు ఉంచాలి, ఆడితో ఏదైనా పని చేయిస్తే దానికి తగ్గట్టుగా దానికి మీరు పారితోషికం, దానికి కొంత మనీ ఇవ్వాలి. ఆ మనీ అలా ఉంచి ఎప్పుడైతే ఫ్రీ అవుతాడో అప్పుడు ఆ మనీ అంతా తిరిగి ఆడికి ఇచ్చేయాలి. ఇలాగ బోల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాసి ఉన్నాయి. నాకు తెలిసినంత మటుకు పాకిస్తాన్ వాళ్ళు ఇది ఫాలో అవ్వరు. మన వాళ్ళని హెరాస్ చేస్తారు. మన వాళ్ళు, నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా కోస్మేట్ ఒకడు ఉండేవాడు, సెకండ్ లెఫ్టినెంట్ ఏజీజే స్విటెన్స్, ఆల్ఫ్రెడ్ గ్రెగరీ జోసెఫ్ స్విటెన్స్ అని, ఇప్పటికి పేరు గుర్తు నాకు. నా బ్యాచ్మేట్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఐఎంఏ. 71 వార్లో చంప్ సెక్టర్లో ప్రిజనర్ అయ్యాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అవుతుంది. ప్రిజనర్ అయిన తర్వాత అతను పట్టుకు తీసుకెళ్ళిపోయారు. మనం ప్రిజనర్స్ గురించి అడిగాం. మా దగ్గర ఎవరు ప్రిజనర్స్ లేరండి, పేరు అంతా ఇచ్చాం, ఇది డీటెయిల్స్ ఇచ్చినా సరే మా దగ్గర లేడని చెప్పారు. 71లో వార్ జరిగింది. సుమారు 76, 77లోను ఒకరోజు స్విటెన్స్ వాళ్ళ ఫాదర్కి ఒక ఉత్తరం వచ్చింది, మీ అబ్బాయి బతికే ఉన్నాడు, ఈ జైల్లో ఉన్నాడు. ఆ రోజులో మీరు చూస్తే పార్లమెంట్లో కూడా గొడవ జరిగింది, మా అబ్బాయి బతికే ఉన్నాడు, ప్రిజనర్ దొరకట్లేదు. జరిగిన సంగతి ఏంటి? ఫస్ట్ ఇతను ప్రిజనర్గా తీసుకున్నారు, విపరీతమైన అరెస్ట్ చేశారు, అది చేశారు. దాని తర్వాత జైల్స్ మారుస్తా ఒక జైల్లో చాలా ఇన్హ్యూమన్గా ట్రీట్మెంట్ చేశారు. ఈవెన్ అరెస్ట్ చేశారు మనిషిని. అంత ఘోరమైన కిరాతకులు, మనిషి మగవాడిని, రైట్? అలా చేసింది తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టారు. ఆ రోజు ఏం జరిగింది? ద రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ వరల్డ్ అక్కడి నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది, జైల్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తానికి. వీడు అదృష్టం, వీడు ఒక్కడే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలిగినోడు. ఆ జైలర్ ఏం చేశాడు, అప్పటికి వీడు ఆల్రెడీ ఒక 6-7 జైలు మారాడు కనుక వీడు సుమారు తన ఆఫీసర్ల సంగతే మర్చిపోయే స్థితికి వచ్చాడు. అంత ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. అతను ఏం చేశాడు, అతను జైలర్ ఏమన్నాడు, మీరు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మీరు వీళ్ళని కొంచెం హ్యాండిల్ చేయండి అన్నాడు. సో మీరు జైల్లో కొంచెం తిప్పుతున్నప్పుడు మీరు మాట్లాడండి అనేసి. స్విటెన్స్ ఏం చేశాడు, అదృష్టం అనేసి ఒక పేపర్ మీద ఆడి నెంబరు, ఆడి యూనిట్, గోర్ఖా రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ, అది రాసి చిన్న ముక్క చేతిలో పెట్టుకున్నాడు. ఒక లేడీ ఆ టూర్లో తిరుగుతుంటే, రెడ్ క్రాస్ సొసైటీ దీంట్లో తిరుగుతున్నప్పుడు ఆ పర్చి ఆ చేతిలో పెట్టాడు వైట్గా. అది ఎవరు చూడలేదు, ఆవిడ అదృష్టం, ఆవిడ అలా పట్టుకునే ఉంది. తర్వాత వెళ్ళి తీసి ఓపెన్ చేస్తే ఇండియన్ ఆర్మీ నెంబర్ ఇది, పేరు ఇది ఏజీజే. వెంటనే ఆవిడేమో ఇండియన్ ఎంబసీకి, ఇండియన్ గవర్నమెంట్కి మెసేజ్ ఇచ్చింది, ఇలా మీ ఊడు ఈ జైల్లో ఒక పర్చి ఇచ్చాడు నా ఒక అబ్బాయి అని పర్చి పంపిస్తే ఆ పర్చిని ఇచ్చి పట్టుకుని. అప్పుడు వెళ్ళిన పాకిస్తాన్ వాళ్ళు లేదన్నారు. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుని ఫాలో అప్ అయితే అక్కడికి ఫైనల్లీ వాళ్ళు ఒప్పుకొని ఆయన తిరిగి ఇచ్చారు. అప్పటికి ఆయన మన ఇండియా ఆర్మీకి అప్పగించినప్పటికీ ఆయన ఎలా ఉన్నారు సార్? అప్పుడు అదే అన్నాను, వచ్చేటప్పటికి మనిషి మతి స్థిమితం లేదు, కొన్ని విషయాలు గుర్తు, కానీ రాత్రి హెలూసినేషన్ అంటారు, రాత్రి గబుక్కున నిద్రలో. ఆడు దురదృష్టం చూడండి, తీసుకొచ్చారు కదా ఇండియన్ ఆర్మీ కూడా వెంటనే 7 సంవత్సరాలు ఇంకో దేశంలో ఉన్నాడు. ఆయన్ని న్యాయబద్ధంగా రూల్ ప్రకారం ఆయన క్వశ్చన్ చేస్తాం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఈడు పాకిస్తాన్కి ఏజెంట్గా మారాడా అన్న సందేహం ఇండియన్ ఆర్మీకి జరిగింది. ఇండియన్ ఆర్మీ కూడా ఆయన ఒక 2-3 నెలలు ఇంట్రాగేట్ చేస్తానే కూర్చుంది. ఒకవేళ ఇండాక్ట్రినేట్ అయ్యాడా ఈడు, పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నాడు అప్పుడు. ఎందుకంటే మతి స్థిమితం లేకుండా కొంత అటు మాట్లాడేవాడు, కొంత ఇటు మాట్లాడాడు. ఫైనల్లీ ఆఫ్ కోర్స్ క్లియర్ అయ్యాడు, ఇండాక్ట్రినేట్ అవ్వలేదు, పాకిస్తాన్ కోసం పనిచేయట్లేదు అనేసి తిరిగి తీసుకున్నారు. తర్వాత ఆఫ్ కోర్స్ తిరిగి ఇండియన్ ఆర్మీలో ర్యాంక్ వచ్చింది, లెఫ్టినెంట్ కర్నల్గా చనిపోయాడు వెరీ రీసెంట్లీ, రైట్? అబౌట్ 4 years అయింది. మీ బ్యాచ్మేట్, మీ ఫ్రెండ్ 7 years అక్కడ జైల్లో ఉండి ఆయన మీద సెక్సువల్ హరాస్మెంట్, ఒక మగవాడి మీద తో మాట్లాడినప్పుడు చెప్తుండేవాడు. ఒక్కోసారి ఏంటంటే భార్య చెప్తుండే, రాత్రులు లేచి అరుస్తుండేవాడు, నైట్ హెలూసినేషన్స్, పాత జ్ఞాపకాలు, కొట్టొద్దు. ఇప్పుడు మన సినిమాలో చూస్తుంటామే, పిచ్చోడు అరుస్తుంటాడు అన్నట్టుగా, నన్ను చంపొద్దు, నన్ను కొట్టొద్దు. కనుక పాకిస్తానీస్ ఆర్ నోన్ ఫర్ ఇట్. వాళ్ళకి ఒక న్యాయం, ధర్మంగా ఇది రూల్ ప్రకారం ఇది అని. అది మనం అంటే ఇండియన్స్ ఏంటి అంటే, అందుకే అఫ్ కోర్స్ మన దేశం అంటే ప్రపంచం ఎందుకు మనల్ని
గౌరవిస్తుంది. మనం ఏ పని చేసినా ఫారిన్ పాలసీ అంతా చూస్తాం, రూల్ ప్రకారం చేస్తాం. యునైటెడ్ నేషన్స్ ఫోర్సెస్ కూడా మనం అందుకే కదా అలాగే 93,000 మంది ఎవరు వదులుతారు? 71లో 93,000 మంది ప్రిజనర్స్ని వాళ్ళని హాయిగా కూర్చోబెట్టి ఒక క్యాంప్ ఏర్పరిచి వాళ్ళకి మంచిగా భోజనాలు పెట్టి తర్వాత తిరిగి అత్తారింటిని పంపించాము మనం వాళ్ళని. అదే మన ఇండియన్ ఆర్మీ రాచ మర్యాదలు చేస్తాం మనం. కానీ ఒక మగ మిలిటరీ మేజర్ కావచ్చు, లేకపోతే ఆర్మీ జవాన్ ఎవరైనా కావచ్చు, వీళ్ళనే ఇంత సెక్చువల్ గా హెరాస్ చేసి ఇంత దారుణమైన పరిస్థితులలో మనం తీసుకొచ్చుకుంటున్నాం వెనక్కి. అదే ఒక లేడీ దొరుకుంటే పరిస్థితి ఏంటి సార్? బేసికలీ ఏంటంటే నైతిక విలువలు లేని వాళ్ళండి మనుషులు. యుద్ధం కూడా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడేముంది కురుక్షేత్రం, మహాభారతం ఎప్పుడు చూసినా సరే యుద్ధంలో కూడా ఇంతకుముందు శంఖం ఊదేవారు. ఒక టైం అయ్యేటోడికి యుద్ధం బంద్ చేసేయాలి, కింద పడిన నెట్ చేయకూడదు, ఆయుధం లేకుండా కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా యుద్ధానికి కూడా. ఇప్పటికి వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు సార్? ఇప్పటికీ అంతే. ఎందుకే ఎవరైనా దొరికితే మహా కిరాతకంగా ఇప్పటికే ఇంకా బలం ఏంటంటే రూల్ ప్రకారం ఆయన నీట్ చేయకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, ఆయన ఇలా ఉంచాలి అలా ఉంచాలి, ప్రశ్నించినా సరే కొట్టకుండా ప్రశ్నించాలి. బట్ స్లోలీ కొంచెం క్రూరంగా ప్రవర్తిస్తే వాడు మారతాడేమో కదా సార్ అసలుకి. ఇలాంటి జరుగుతున్నాయి కూడా. ఎందుకు జరుగుతున్నాయి? బోర్డర్ మీద జవాన్లు అంటే బోర్డర్ మీద ఉన్న వాళ్ళు ఉంటారే, వాళ్ళ ఇమీడియట్ రియాక్షన్స్ ఎప్పుడు క్రూరంగానే ఉంటాయి. కొన్ని యాక్చువల్గా జరిగినాయి చెప్తున్నాను. జేఎన్కే బోర్డర్ మీద ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మన స్థావరాల మీద కొంచెం కొట్టారో, మన వాళ్ళు యాక్చువల్గా అక్రాస్ వెళ్ళి తలకాయలు నరికేసిన స్టోరీస్ కూడా ఉన్నాయి మన వాళ్ళు. ఎందుకంటే ఒక్కోసారి చూసి చూడనట్టుగా ఉండాల్సి ఉంటుంది ఆఫీసర్ సంగతి. జవాన్స్ యొక్క ఫీలింగ్స్, బెటాలియన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, ఆడు కొట్టాడు, తిరిగి ఆడి మీద ఒక దెబ్బ నేను కొట్టలేకపోతే నన్ను ఒక వీక్ లింక్ కింద జమ కడతాడని ఇది ఉంటుంది. ఆ తరుణంలో ఏం చేస్తారంటే, ఆల్ రైట్ ఒకటి ప్లాన్ చేద్దాం, ఆడికి కూడా క్లియర్ అవ్వాలి. ఎందుకంటే నేను జేఎన్కేలో ఉన్నప్పుడు మా ఒక జీఓసి ఉండేవాడు, లెఫ్టినెంట్ జనరల్గా రిటైర్ అయ్యారు, సుర్జీత్ సింగ్ అని, రైట్. ఆయన ఊరికేలాగా మామూలుగా పార్టీలో అడిగాడు, ఇంతమంది ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తున్నారు, ఏం చేయాలి అనేసి. అప్పుడు నేను యంగ్ బ్లడ్ 37 ఇయర్స్ ఎంత. నేను అన్నాను, సార్ ఒక 10 మందిని పట్టుకుంటే మనం తీసుకెళ్ళి జ్యుడిషియల్ దీనికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. హ్యాండ్ ఓవర్ చేసాక వాళ్ళు ఏం చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, తర్వాత ఏమో కోర్టుకి వెళ్తున్నారు, కోర్టు నుంచి మళ్ళీ బెయిల్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేనేమన్నాను, 10 మందిని పట్టుకుంటే ఒక 9 మందిని అతి క్రూరంగా చంపాలి. కనుగుడి తీసేసి, ముక్కు కోసేసో, సోర్పణకలాగా చెవు కోసేసో, కాలు ఎరగొట్టేసో అతి క్రూరంగా చంపాలి. యాక్చువల్ చెప్తున్నాను, అప్పుడు ఆ రోజుల్లో నేను నాలో ఉన్న ఉద్వేగం చెప్తున్నాను. 9 మందిని అలా చంపి 10వాడు ఉన్నాడే, ఆడు చూస్తుండాలి. ఇదంతా చూస్తున్న తర్వాత ఆడి కాలు ఎరగొట్టి తిరిగి మళ్ళీ ఆయన దేశంలోకి పంపాలి. ఏ రూట్లో వచ్చారో జాగ్రత్తగా తిరిగి ఆయన పంపాలి. మెసేజ్ వెళ్ళాలి వాళ్ళకి, బాబు మనం అనుకున్నట్టుగా ఈ భారతీయులు అంతా చాలా గౌరవిస్తారు మనల్ని, లీగల్గా ఎదవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ క్లియర్ కట్ థాట్ ఉంది, వీళ్ళు ఎప్పుడు లీగల్గా వెళ్తారు, జ్యుడిషియల్గా వెళ్తారు, హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎప్పుడైతే మెసేజ్ వెళ్తుందో ఆడెళ్ళి ఏమైంది 10 మందికి చెప్తాడు, ఒరే బాబు అక్కడికి వెళ్ళకూడదునా, శ్రీనగర్ దరిదాపుల్లోకి వెళ్ళకూడదు, దొరికితే మటుకు మనల్ని ఎలా చేస్తారు అలా చేస్తారు. ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ కుంటోండి అయ్యాను, లైఫ్ లాంగ్ గుడ్డోండి అయ్యాను, రైట్, నా 4 కోసేశారు. ఎప్పుడైతే ఆ మెసేజ్ స్ప్రెడ్ అవుతుందో మిగిలిన వాళ్ళు ఎవరైతే వాలంటీర్ చేస్తారో వస్తానికి, అది ఆ రోజుల్లో ఆలోచనలు ఉండి, రైట్. కనుక కొన్ని మనోళ్ళు కూడాను చేస్తుంటారు, ఎప్పుడైతే ఇమీడియట్ రిప్లై ఇవ్వాలని. బట్ బేసికలీ మనం ఎప్పుడు న్యాయబద్ధంగానే వెళ్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే ఎన్ని మాయతో 5%, ఎందుకంటే ఆన్ ద బోర్డర్ గబుక్కున ఇమీడియట్ రియాక్షన్ జరుగుతుంటాయి. మిలిటరీ ఆఫీసర్స్ గురించి మనం ఇప్పుడు వాళ్ళ రియల్ బయోగ్రఫీస్ సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది ఎంత త్యాగం చేశారు వాళ్ళు మన దేశం కోసం అని. లైక్ మేజర్ సినిమా చూసినప్పుడు, మొన్న ముకుంద్ వరదరాజన్ గారి గురించి చూసినప్పుడు, కానీ మన అభినందన్ గారి గురించి, వీళ్ళందరినీ చూస్తూ అసలుకి చాలా నేర్చుకోవచ్చు మనం అనిపించింది మాకు. మన అదృష్టం వాళ్ళందరినీ చూసే ఉంటారు కాబట్టి మీరు సీనియర్, వాళ్ళు తర్వాత చాలా జూనియర్స్,
ఏం చెప్తారు ఒక ముకుంద్ వరదరాజన్ గారి గురించి, ఒక అభినందన్ గారి గురించి? మన దేశం ఏంటంటేనండి, ఆర్మీ మిలిటరీ ఆఫీసర్ ట్రైనింగ్ ఉంది, ఈజ్ వన్ ఆఫ్ ద సుపీరియర్ క్వాలిటీ. 3 సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇప్పుడు మేము జాయిన్ అప్పుడు ఎంత, మా వయసు ఎంత అండి? 15-15.5 సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాయిన్ అప్పుడు. 15.5 years నుంచి 20, సుమారు 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో మనిషిని దే మేక్ మెన్ అవుట్ ఆఫ్ బాయ్స్ అంటారు, రైట్? ఆ మనిషిని తయారు చేస్తూ ఉందే ఆ ప్రక్రియ, ఆ 4 సంవత్సరాల ట్రైనింగ్. ఆడికి చదువు సంధ్య బేసికలీ నార్మల్ చెప్తారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అతనికి నేర్పేది ఏంటి? లీడర్షిప్. మనుషుల్ని ఎలా లీడ్ చేయాలి, క్లిష్ట పరిస్థితులు ఎలా బిహేవ్ చేయాలి, కష్టం ఉన్నా సరే నీ యొక్క కింద పనిచేసేవాడి ఆడి సౌకర్యాలు చూడాలి, నువ్వేమైనా పర్వాలేదు, దేశం కోసం నువ్వు మనం బ్రతికిన బ్రతుకు అర్థం పరమార్థం. ఈ 4 సంవత్సరాలు నేర్పేది ఏంటి? ఐ విల్ బి ద లక్కీయెస్ట్ ఇఫ్ ఐ గివ్ మై లైఫ్ టు దిస్ థింగ్. దో ఆఫ్ కోర్స్ స్మార్ట్ పీపుల్ ఏమంటారు, దట్ బిఫోర్ యూ గివ్ యువర్ లైఫ్, టేక్ లైఫ్ ఆఫ్ అట్లీస్ట్ 10-15 పీపుల్, అప్పుడే నీ గొప్పతనం అంటారు. అది ఒక పార్ట్. కానీ ప్రాణత్యాగానికి సిద్ధం అవటానికి లీడర్షిప్ క్వాలిటీస్ ట్రైనింగ్ ఉంది ఈ 4 years. ముకుంద్ వరదరాజన్ గారు చేసింది అదే కదా. దట్ ఈస్ ఒకవైపు దేశం కోసం పోరాడుతూ, ఒకవైపు తనతో వచ్చిన సైనికులకి దెబ్బలు తగిలితే వాళ్ళని సేవ్ చేస్తూ, ఒకవైపు అటుపక్క వాళ్ళని అటాక్ చేస్తూ. మీరు ఈ లైట్ లోకి వచ్చిన స్టోరీస్ కొన్ని, ఇలాంటి వ్యాలర్ స్టోరీస్, ట్రూ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వారిలో అన్ని స్టోరీస్ మనం తిరిగి చెప్పుకుంటానికి మనిషి కూడా ఉండాలి కదా. అవును, ఎవరో చూసినోడు చెప్పినోడు ఉండాలి. ఓ 10 మంది వెళ్ళి 10 మంది చనిపోతే 10 మంది చనిపోయారు, యాక్చువల్ జరిగిన స్టోరీ మనకి ఎవరు చెప్పలేరు కదా. కనుక ఇలాగే వారిలో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. శ్రీలంకలో ఉన్నాయి, కార్గిల్లో ఉన్నాయి, ఈస్ట్లో ఉన్నాయి, మణిపూర్లో ఇప్పుడు జరుగుతున్నాయి ఉన్నాయి. మన ఆఫీసర్ కార్డర్ ఉంది, లీడర్షిప్, జూనియర్ లీడర్, ఎస్పెషల్లీ అట్ జూనియర్ లెవెల్. ఆఫ్టర్ ఆల్ 20-22 సంవత్సరాలు వయసు ఉన్నవాడికి ఆడికి ఒకే ఒక మోటివేషన్, ఇండాక్ట్రినేషన్. ఓకే, దేశం కోసం నేను ఏమైనా చేస్తానికి రెడీ. రాత్రి పగళ్ళు ఎరా సార్ దేశం, ఎరా దేశం, ఎరా దేశం. నైట్లో మీరు కదిపినా సరే భరత్ మాతాకి జై అన్న ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. పూనకొచ్చిందంటామే ఒక మనిషిలో అంత మార్పు వచ్చేస్తుంది. ఆ 4 సంవత్సరాలు ఒక ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్ మనిషిని ఒక ఉత్తేజంగా, ఒక టోటల్ మిగిలిన వాళ్ళతో సంబంధం లేకుండా, నేను నా కింద పనిచేసేవాళ్ళు వీళ్ళని నేను చూసుకోవాలి, నా దేశం కోసం ఏమైనా చేయాలి. ఆఖరికి అది వారికి వెళ్ళే ముందు, ఆఫ్టర్ ఆల్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, 10 మంది ఒక 100 మందిని వారికి తీసుకెళ్తున్నప్పుడు మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు టెల్ హిమ్, రే మనం వాళ్ళు రేపు వస్తామో లేదో తెలియదు, కానీ మన బ్రతుక్కి ఒక అర్థం అంటూ ఉంటే మనం ఏదన్నా ఈ అటాక్ సక్సెస్ చేయాలి, ఈ పోస్ట్ని క్యాప్చర్ చేయాలి. ఆ మోటివేషనల్ టాక్స్ ఇస్తానికి మనిషిలో కన్విన్స్ ఉండాలి. మీరు విన్నదంటే ఏమని చెప్తారు ముకుంద్ వరదరాజన్ గారి గురించి? ఆయన లాస్ట్ పర్సన్ కూడా చంపేసి బయటకు వచ్చి ఇలా ఒక సింబల్ ఇస్తారు. నేను ఇందాక అన్నాను, వరదరాజన్ ఈజ్ వన్ స్టోరీ. ఇలాంటి అట్లీస్ట్ ప్రతి వార్లోను, ప్రతి యాక్చువల్గా ప్రస్తుతం పరిస్థితుల్లో ఆన్ అన్ యావరేజ్ ప్రతి నెలకి అట్లీస్ట్ ఒక 3 or 4 స్టోరీస్ ఈజీగా జరుగుతున్నాయి. జేఎన్కేలో జరుగుతున్నాయి. అంబుష్లోను ఇట్లోను ఆఫీసర్స్ లీడ్ చేస్తున్నారు, జవాన్లు గడ్డుపడుతున్నారు. అఫ్ కోర్స్ జవాన్లు కూడా చాలా వ్యాలర్ ఉన్నోళ్ళు, నేను కాదంటలేదు, కానీ లీడర్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే ఇప్పుడు వరదరాజన్ ఏంటి క్లియర్ కట్, తనకి భార్య ఉందని తెలుసు, ఫ్యామిలీ ఉందని తెలుసు. ఆ టైంలో, వార్ టైంలో అవి గుర్తురావు. ఒకటే ఫ్యామిలీ. ఎవరికి గుర్తురావా సార్ అసలుకి? ఒకటే ఫ్యామిలీ. అడుగుదాం అనుకున్నాను ఆ క్వశ్చన్. మీరు పీక్ అంటే వారు అసలు ఇంకా ఉంటామో లేమో అని తెలియలేని స్థితికి వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆ టైంకి ఫ్యామిలీ గుర్తు వస్తుంది అసలు. కరెక్ట్ జవాబు నేను ఏంటంటే శామ్ మానేక్షాన్ని కోట్ చేయాలి. ఏంటి, భయం లేదని ఎవడ అంటాడో అది అబద్ధం ఆడుతున్నాడు. భయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది స్వాభావికంగా. ఏదైనా బుల్లెట్ తగులుతుంది, దెబ్బ తగులుతుంది, నొప్పి, భయం ఉంటుంది. కానీ లీడర్షిప్లో గ్రేట్నెస్ ఏంటి, ఆ భయం ఉన్నా సరే బయటకు కనిపించకుండా మిగిలిన వాళ్ళని ధైర్యంగా లీడ్ చేయగలగటం ఉందే, అదే బిగ్గెస్ట్ క్వాలిటీ. ఆ టైంలో వెరీ క్లియర్ కట్గా ఆడికి గుర్తుకొచ్చేది ఏంటి, ఇమీడియట్ ఫ్యామిలీ ఏంటి, నాది మా జవాన్లు, నా చుట్టుపక్కల ఉన్నారే, నా కింద పనిచేస్తున్నారు, వీళ్ళు నా ఫ్యామిలీ.
ఈ ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఈ ఫ్యామిలీని నేను చూసుకోవాలి, నాకు ఇచ్చిన పని ఇది, రెండే గుర్తుంటాయి. నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి, ఇది క్యాప్చర్ చేయాలి. నా ప్రాణం పోయినా సరే ఆ పాయింట్ మళ్ళీ టైగర్ హిల్ ఖచ్చితంగా తిరిగి తీసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ టైగర్ హిల్ ఎన్ని విక్రమ్ బత్రా స్టోరీస్ అని మా ఈ పిక్చర్లు వచ్చినాయి కదా. ఏమంటాడు, తిరిగి వస్తే ఇది, తిరిగి వస్తే అదా, క్లియర్ కట్గా, వెరీ క్లియర్. అతనికే తెలియదు బతికొస్తానో లేదు తెలియదు. దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్. బతికొస్తే పెళ్లి చేసుకుంటా అని, బతికొస్తే చెల్లి పెళ్లికి వస్తా అనేసి. నేను సెకండ్ లెఫ్టినెంట్ జాయిన్ అప్పుడు పెళ్ళి 2 నెలలు అయినప్పుడు నా పక్కన చనిపోయాడు హవల్దార్ రాజువేలు అని టమిలియన్. పెళ్ళి 2 నెలలు అయింది. ఫార్చునేట్లీ ఆవిడ్ని నేను 70 సంవత్సరాల తర్వాత మొన్న కలిశాను, విడో. ఆవిడని కలిసి, హలో అమ్మా ఎలా ఉన్నావు, రాజువేలు మాకు చాలా ప్రియమైనవాడు, అది ఇది మాట్లాడాను నేను. సో దాన్ని బట్టి ఏంటి మీకు అర్థమైంది ఏంటి, ఆర్మీ అనేది ఒక డిఫరెంట్ ఫ్యామిలీ. ఇప్పటికీ నేను ఒక వితంతువుని ఎవరైతే 71లో నాతో పాటు ఫైట్ చేసిన వాడి సతీమణ్ణి కలవగలిగానంటే, రైట్, మా గ్యాదరింగ్స్ అలా ఉంటాయి. కనుక ఆర్మ్ ఫోర్సెస్లో పేట్రియాటిజం అవనివ్వండి, ఇంటెగ్రిటీ అవనివ్వండి, లాయల్టీ అవనివ్వండి, ఆ క్వాలిటీస్ ఎంత ఇంబైబ్ చేసేస్తారంటే ఒక మనిషిలో టోటల్ మార్పు వస్తుంది. ఎస్, నేను నా కొడుకు, నా పెళ్ళం, నా భార్య అది ఉండవని నేను, కానీ ఆ వార్ సిచ్యుయేషన్లో సుమారు అవన్నీ బ్యాక్కి వెళ్ళిపోతాయి మైండ్లో. రెండే గుర్తుకొస్తాయి, నా టాస్క్ ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి. మిగిలినన్నిటికీ అడు గుడ్డువాడు, నేను పట్టుకోవాల్సింది ఆ పోస్ట్, అది నా టాస్క్. ఈవెన్ అభినందన్ గారు దొరికినప్పుడు కూడా చూడండి, దేశ రహస్యం ఎక్కడ తెలిసిపోయింది, నా పేపర్స్ అన్ని చింపేసి ఆయన మింగే విధానం. రెండోది ఏంటి, నా జవాన్లు నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నాకేమైనా పర్వాలేదు నా జవాన్. సో ఆర్మీ ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. నేను ఒక్కోసారి టాక్స్ ఇస్తుంటా కదా, జాయిన్ ద ఆర్మ్ ఫోర్స్ అని. ఎప్పుడు అడిగితే నేను అంటాను క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాను. ఆర్మ్ ఫోర్సెస్ లో డబ్బు కావాల్సిన ఆయన ఆర్మీలో జాయిన్ అవ్వక్కర్లేదు. మనుషులు ఇప్పటికీ నేను స్కూల్స్ వెళ్ళినప్పుడు టాక్ ఇస్తుండే ఏమంటాను, జీవితంలో మనకి అల్టిమేట్ కావాల్సింది ఏముంది, అల్టిమేట్ కావాల్సింది హ్యాపీనెస్. హ్యాపీనెస్ దేంతో వస్తుంది, డబ్బుతో వస్తుంది అన్నట్టు మాత్రం అవివేకం. క్వాలిటీ ఆఫ్ లైఫ్, బ్రతుకు ఎలా బ్రతికామా, మన క్వాలిటీ ఎలా ఉందా అనేసి. ఆర్మీలో మీకు కావాల్సినంత ధైర్య సాహసాలకు ప్లేస్ ఉంది, రకరకాల ప్లేసులు. నేను ఒక్కడనే పాస్పోర్ట్ లేకుండా 2 దేశాలు తిరిగాను. పాకిస్తాన్ వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను పాస్పోర్ట్ లేకుండా. ఎవరు వెళ్తారండి? సుమారు అన్ని స్టేట్స్ చూశాను. అట్లీస్ట్ 80% ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ తిరిగాను నేను. రకరకాల గేమ్స్, ఆర్మ్ ఫోర్సెస్లో మీకు రకరకాల గేమ్స్ దొరుకుతాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్, స్కీయింగ్, ఏ గేమ్ ఆడాలన్నా మీకు దొరుకుతాయి. మనిషిని బతికిన, అదే అంటారుగా, ఏనుగు బతికిన కాస్ట్ ఒకటే, చచ్చిపోయిన కాస్ట్ ఒకటే. ఇండియన్ సోల్జర్, ఇండియన్ ఆర్మీ ఆ కోవలోకి వస్తుంది. గ్రేట్ సార్. సార్ 1999 కార్గిల్ వార్ గురించి ఏం చెప్తారు మీరు? కార్గిల్ వార్ చాలా కష్టమైన వార్ జరిగింది. మనం నమ్మకం మూలాన కొంత అవకతవకలు జరిగినాయి. ఇంతకుముందు ఏం జరిగేది అంటే అండర్స్టాండింగ్ ఉండేది. ఇప్పుడు చైనా రీసెంట్ గల్వాన్లో జరిగినట్టుగానే 2 దేశాలు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏంటి, ఈ సీజన్లో ఎందుకు మన దేశాలు రెండేది అవుతాం, పైన పీక్స్, కొన్ని స్నో పీక్స్ ఉన్నాయి, ఆ స్నో పీక్స్ నుంచి కొంచెం కిందకు వస్తాం, మళ్ళీ తిరిగి వింటర్ అయిపోయిన వెంటనే తిరిగి వద్దాం అనేసి. ఎప్పుడైతే 2 దేశాలు పరస్పరం ఒక విధంగా ఒక ఏర్పదం కుదుర్చుకుంటాయో, ఒకరి మీద నమ్మకం ఉంటుందో అప్పుడు కానీ అక్కడ జరిగింది ఏంటి, ఆ నమ్మక ద్రోహం చేసింది ఎవరు? పాకిస్తాన్. వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆల్టిట్యూడ్ లో, ఎస్పెషల్లీ -49 హైట్స్, 17,000 18,000 ఫీట్ యావరేజ్, 16,000 ఫీట్ అన్న ఉంటాయి, రైట్. ఆ హైట్ లో ఫస్ట్ యుద్ధం చేయడం చాలా కష్టం. నేను ఇందాక కూడా చెప్పాను, ఎనిమీ ఫైరింగ్ ఒకటి, వాతావరణం, క్లైమాటిక్ కండిషన్స్, థర్డ్ థింగ్ ఈజ్ కొండలు ఎక్కటం. దానికి తోడు ఏమవుతుంది, మనిషిలో కూడాను సైకలాజికల్లీ కూడాను. మీకు ఆశ్చర్యం వేస్తుంది, సియాచిన్ నుంచి ఇప్పుడు జవాన్లు ఎవరిని ఎప్పుడు మీరు ఎక్కడైనా కలిసి సియాచిన్ నుంచి జవాన్ వచ్చినప్పుడు అతనితో మాట్లాడితే తెలుస్తుంది. అతనికి ఒక విధమైన, అందుకే సియాచిన్లో 3 months 6 months లిమిటెడ్ టెన్యూర్ కన్నా ఎక్కువ ఉంచారు. ఎందుకంటే ఏకాగ్గా ఉన్నప్పుడు మనిషి మతి భ్రమిస్తుంది జరుగుతుంటుంది, ఓకే, డిమెన్షియా వస్తుంది. కొంతమంది అక్కడి నుంచి దిగొచ్చిన వాళ్ళకి ఎల్జైమర్స్ వస్తుంది లేటర్ ఇన్ లైఫ్లో లేటర్. కనుక పైన స్నో అనుకుంటే, ఇక్కడ చూస్తాను సినిమాలో చూస్తే మనకి స్నోలో స్కీయింగ్ అది ఇది అనుకుంటున్నాం. స్నో బ్లైండ్, అలాగే కళ్ళజోడు సరిగా మంచి కళ్ళజోడు పెట్టుకోవచ్చు, స్నో బ్లైండ్నెస్ వస్తుంది. సో ఉట్టి చుట్టుపక్కల అంతా వైటే చూస్తున్నాం అనుకోండి, డే ఆఫ్టర్ డే, ప్రొద్దున సాయంత్రం వరకు ఏమి మనిషి కనిపించదు, ఒక చెట్టు కనిపించదు, జస్ట్ స్నో, గ్లేరింగ్ స్నోస్.
అది ఎస్పెషలీ సూర్యుడు ఇది చేస్తే కళ్ళ మీద ఏదవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, రైట్? అలాంటి కండిషన్స్ లో ఉండటం అనేది ఈజ్ నాట్ ఎ జోక్. 3 to 6 months ఉంచుతారా సార్ అక్కడ? ఎస్. ఓకే. తర్వాత అంటే బేస్ ఉంటుంది, పైన ఉంటుంది. బేస్ టర్న్ ఓవర్ చేస్తుంటారు. ఆ పైన ఉన్నవాడికి ఏమో బేస్ ఏమో కింద ఉంటుంది. బేస్ ఒక 2000 feet 3000 feet కింద ఉంటుంది. ఆ బేస్కి వస్తాడు, మళ్ళీ ఒక 6 months 1 year అయ్యాక మళ్ళీ తిరిగి వెళ్తాడు. అలా జరుగుతుంటుంది. సార్ ఇల్లు ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి కదా, అక్కడ దృఢంగా ఉండాలంటే వాళ్ళ ఫిట్నెస్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ ఎలా ఉంటుంది సార్ అక్కడ? యాక్చువల్లీ వెళ్ళే ముందు కంప్లీట్ మెడికల్ టెస్ట్ కూడా జరుగుతాయి. ఫస్ట్లీ అతను మెడికల్ ఫిట్ ఉన్నాడా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బీపీ ఎక్కువ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయి, ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూసిన తర్వాత పంపిస్తారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఇమీడియట్ గా అక్కడి నుంచి వెకేట్ చేస్తానికి మెడికల్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా చూసుకుంటారు. ఫుడ్ మీరు అన్నట్టుగా అక్కడ సైకలాజికలీ మనిషి ఎంత ఇదవుతాడంటే, మీరు బెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇవ్వండి కానీ తినలేడు. అదే యాక్చువల్ చెప్తున్నాను. మీరు ఒక 2500 calories వర్త్ మీరు ఫుడ్ ఇచ్చారనుకోండి, ఒకసారి 3 ఉంటుంది, 3 ఉండదు, గెలుగుతారు భోజనం, కొంతమంది తింటారు. కానీ చుట్టుపక్కల స్నేహితుల యొక్క ప్రోద్బలం వల్ల ఒరే బతకాలరా, నువ్వు తినకపోతే నువ్వు ఇంకా వీక్ అవుతావు కనుక యూనిటీలో ఉండబట్టి తింటారు. కొంతమంది యాక్చువల్గా అయితే తినటానికి సుముఖంగా ఉండరు, నాకు తినాలనిపించట్లేదు. ఆ రోజు అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ సార్ సైకలాజికలీ దే ఆర్ వెరీ డిప్రెసింగ్ కొన్ని ప్లేసులు. ఇప్పటికి ఏంటంటే ఇప్పుడంటే టెలిఫోన్ కమ్యూనికేషన్స్ వచ్చినాయి, శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఒక్కోసారి ఫ్యామిలీతో మాట్లాడటం అలాంటి ఇంతకుముందు ఉండేవి కావు. మేము 1970s ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అట్లీస్ట్ వన్స్ ఎ వీక్ జవాన్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేయగలడు, మాట్లాడగలడు, టర్న్ బై టర్న్ ఇస్తారు. మాట్లాడుతూ ఎలా ఉన్నావు ఏంటి, కొంచెం మనిషిలో ఉత్తేజం, మనిషిలో మార్పు తీసుకొస్తాను. లేకపోతే సైకలాజికలీ అందుకే యాక్చువల్లీ మనకన్నా మన ఇండియన్ ఆర్మీలో ఇంకా ఆ సైన్స్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. యుఎస్ ఆర్మీ చూసుకుంటే విపరీతంగా రీసెర్చ్ చేసింది దట్ వార్ కండిషన్స్లో మనుషులు ఎంత డిప్రెషన్లోకి వెళ్తారు, సైకలాజికల్లీ ఎంత డౌన్ అవుతారు. అవి చాలా పెద్ద సైన్స్ కింద వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రూవ్ కూడా చేశారు. మనం ఇప్పుడే తెలుస్తుంది మనకేంటంటే యాజ్ అ పూర్ నేషన్ మన వాళ్ళు, అదిగాక కంపేర్డ్ టు యుఎస్ సోల్జర్స్ మన వాళ్ళు విలేజెస్ రస్టిక్ హార్డీ కష్టజీవులు బేసికలీ కంపేర్డ్ టు దెమ్. కనుక మన వాళ్ళు మిగిలిన దేశాల సోల్జర్స్ కన్నా కష్టాలు అయినా సరే భరించే శక్తి ఉంది, అది మన వాళ్ళు ఎక్కువ ఉంది. -degrees ఉంటారు కదా, -40 ఇస్ ఎట్ ద్రాస్ అలాంటి ప్లేస్లో. నార్మల్ ప్లేస్ మీరు తీసుకున్నా సరే ఆన్ అన్ యావరేజ్ -10 -15 is very common. There is nothing actually. మీరు -40 లో ఉన్నారా? -49 అబ్బా ద్రాస్. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఆశ్చర్యపోయేది ఏంటి, అక్కడ బాత్రూమ్స్ లో ఇంత మేము 70s మాట్లాడతాం. బాత్రూమ్లోకి వెళ్ళి వేడి నీళ్ళు మీరు స్నానం చేశారనుకోండి, వేడి నీళ్ళు చేసుకుని స్నానం చేసి నీళ్లు కింద పడిపోయినాయి, కొంత ఉండిపోయినాయి, వచ్చేసి మీరు బెడ్రూమ్లో పడుకున్నారనుకోండి, పడుకొని రాత్రి బాత్రూమ్కి వెళ్దామని లేచారు midnight 11 o'clock 12 o'clock, అక్కడికి వెళ్ళి జారి పడిపోయి తలకాయ దెబ్బతిన్న. ఎందుకంటే ఆ వాటర్ ఉందే హార్డ్ ఐస్ స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. స్లిప్ అయి పడిపోయి తలకాయ దెబ్బలు తిన్నోళ్ళు, తలకాయ పగిలిన వాళ్ళు కేసెస్ కూడా బోల్డ్ ఉంది. దాని తర్వాత దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం, బాబు బాత్రూమ్ అయిపోయిన తర్వాత ప్లీజ్ ఎన్ష్యూర్ వాటర్ ఎక్కువ స్టాగ్నేట్ అవ్వలేదు కదా చూసుకోండి, ఉన్నట్టయితే దాన్ని క్లియర్ చేసేయండి వాటర్. సిమిలర్లీ అక్కడ బుఖారీస్ అంటాం, హీటింగ్ అరేంజ్మెంట్స్, రైట్? సిగడీస్ బుఖారీస్ అవి కూడాను ప్రతి బంకర్లో ఉంటాయి. ఆ బంకర్లో ఉన్నప్పుడు ఒక్కోసారి అది సరిగా పనిచేయకపోతే దాంట్లో స్మోక్ వస్తుంది. టాకింగ్ ఆఫ్ 70s ఎసిఫికేషన్ అంటే ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అయ్యి మనుషులు బంకర్లో చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి 1970s. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. ఆ రోజుల్లో చెక్కతో మంటలు ఉండేవి, తర్వాత ఏమో కెరోసిన్ ఆయిల్ స్టార్ట్ అయింది, సిఎన్జి స్టార్ట్ అయింది. ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? ఇప్పుడు ఆర్మీకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది యూత్ ఉన్నారు, నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి, సో ఇండియా బోర్డర్ లో ఉండాలి, నేను దేశాన్ని కాపాడాలనుకునే చాలా మంది యూత్ ఉన్నారు కూడా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ ఎస్పెషల్ వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు, భయపడే వాళ్ళకి కూడా? ఫస్ట్లీ భయపడే వాళ్ళకి నేను చెప్పగలిగింది ఒకటి, మనిషి రోడ్డు మీద కూడా చావచ్చు. చావు అనేది ఒకవేళ కర్మ మీద నమ్మకం ఉండి తలరాత అనుకునే వాళ్ళు అయితే
ఎక్కడైనా రావచ్చు. కానీ చనిపోయినప్పుడు ఏంటి, ఎలా చనిపోయాడు అనుకుని ప్రతి ఒళ్ళు అడుగుతారు. ఎవరైతే మనం రే బోర్డర్ మీద చనిపోయాడు రా అన్న మనిషికి, రోడ్డు మీద యాక్సిడెంట్ మీద చనిపోయాడు అన్న మనిషికి చాలా తేడా. ప్రతి మనిషి బతుకుతారు, ప్రతి మనిషి ఉద్యోగం చేస్తాడు, ఏదో విధంగా దేశంకి సేవ చేస్తాడు, నేను కాదనట్లేదు. కానీ ఒకే ఒక వృత్తి తెలిసి ప్రాణాలు రేపు ఉంటాయో లేవో జాయిన్ అవ్వాలి అనే వృత్తి ఏమో ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మ్ ఫోర్సెస్ లో ఏంటంటే నేను ఇందాక చెప్పింది ఏమిటి, జీవితంలో మనం బతుకుతానికి ఏంటి, బ్రతికిన దానికి ఒక మీనింగ్ ఉండాలి, ఏదో మనం బ్రతికాం అన్న సంతృప్తి ఉండాలి, ఆత్మతృప్తి. రెండోది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాను. దేశం మీరు ఏ వృత్తి అయినా తీసుకోండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ అవ్వచ్చు, సేవ చేస్తున్నాను నేను కాదనట్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు చూస్తే సంపాదన మీద ఎవరైతే మక్కువ చూపుతారో, ధనం ఇచ్చేయాలి, ఆ ధనం బుద్ధాన్ని ఏంటి, జీవితంలో బోల్డ్ సంవత్సరాలు మనం ఏంటి ధనం సంపాదించడంలోనే ఉండిపోతాం. ఒక వయసు వచ్చాక ఆ సంపాదించిన ధనం అంతా మన ఆరోగ్యం మీదే తిరిగి ఖర్చు పెడతామనేసి బుద్ధుడు అన్న మాటలు. అదే మీరు ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ లో జాయిన్ అయితే మీకు డబ్బుతో సంబంధం లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, బ్రతుకు ఎలా బ్రతకాలి, బోర్డర్లో ఉంటే డిఫరెంట్ బ్రతుకు, పీస్ స్టేషన్కి వచ్చిన డిఫరెంట్ బ్రతుకు. ఆర్మ్ ఫోర్సెస్కి ఇప్పుడున్న సదుపాయాలు రైట్ విపరీతం ఉన్నాయి, డబ్బుతో మీరు చూసుకోకూడదు. ఆఫ్టర్ ఆల్ డబ్బు ఉన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టెన్నిస్ ఆడటానికి వెళ్ళాలి క్లబ్లో కొన్ని వేలు కట్టాల్సి ఉంటుంది. ఆర్మ్ ఫోర్సెస్లో బోల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆర్మ్ ఫోర్సెస్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఫ్యామిలీస్కి పెన్షనబుల్ సర్వీస్ ప్రస్తుతానికి, ఇంక మిగిలిన చోట్ల పెన్షన్ లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎవరైతే దేశానికి సేవ చేద్దాం అని తలంపు ఎవరికైనా వస్తే, అన్ని వృత్తుల్లో కన్నా మాక్సిమం మీరు దేశానికి సేవ చేయగలిగింది ఆర్మ్ ఫోర్సెస్ ఒకటే. వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏంటి, మనం బ్రతికినప్పుడు ఒక బ్రతికాంరా అన్న ఆత్మతృప్తి కావాలంటే ఆర్మ్ ఫోర్స్ జాయిన్ అవ్వాలి. పేరెంట్స్ నేను చెప్పేది ఏంటి, ఆ తృప్తితో ఉన్నారు ఇప్పటికి మీరు హ్యాపీగా. ఆ పేరెంట్స్ చెప్పేది ఏంటి, చనిపోయాడు ఎక్కడైనా కావచ్చు, కానీ ఎలా చచ్చాడు, ఎలా బతికాడు, ఎందుకోసం బతికాడు, ఏం చేసి బతికాడు, అవి ఆలోచిస్తే మటుకు ఆర్మ్ ఫోర్సెస్ టైప్ ప్రొఫెషన్ మీకు ఎక్కడ దొరకదు. సూపర్ గ్రేట్ సార్. ఈ 40 years ఎక్స్పీరియన్స్ లో మీరు చెప్పే చాలా చాలా విషయాలు ఏంటంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ మన వ్యూయర్స్ కి నచ్చితే సో మీతో part 2 కూడా చేద్దాం మళ్ళీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో జై హింద్. థ్యాంక్ యూ, జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.